అన్నా నమస్తే అన్న దయానా. చాలా మంది పెద్దలు వచ్చిందే. నేను కూడా మాట్లాడతానా? ఎవరితో మాట్లాడుతున్నా? ఏదైనా హీరోయిన్తో మాట్లాడుతున్నా? అలవాట్లేదు. నువ్వు ఊళ్ళో నుంచి వచ్చిన వాళ్ళకి ఎంత మంచిగా ఉండాలి, ఎందుకు ఉండాలి? ఊళ్ళో ఇక్కడ హైదరాబాద్ లో వాళ్ళు వీళ్ళు ఇట్లా అంటే కొడతారు. అది ఫోన్ మాట్లాడుతుంటే హీరోయిన్లతో మాట్లాడుతున్నామో నేను కూడా హీరోయిన్ మాట్లాడుతున్నా, చూసి దూరం నుంచి చూడాలి. వాళ్ళ ఫోన్ నెంబర్ ఏమైనా తెలుసా? ఆయన ఫోన్ మాట్లాడితే నీకేంది రా భయ్, కూర్చోవు. అన్నా సతన్న నమస్తే అన్న. అన్న బాగున్నారన్న మీరు అప్పటికి ఇప్పటికి సేమ్ అట్లే ఉన్నారు, బాగా బందోబస్తు లాగా. నేను కొంచెం బక్క అయినా కానీ నువ్వు మటుకు పక్క అట్లే ఉన్నావు. అప్పుడెప్పుడు చిన్నప్పుడు ఎట్లా చూసినా అట్లనే ఉన్నావు. ఏం చేస్తావు రోజు? ఏం తింటా? హార్లిక్స్ గిట్ట తాగుతావా? ఫుడ్ కంట్రోల్గా తింటాం అంతే. అచ్చా, ఎంత తినాలో అంత తిన్నాం. మాకేమో మళ్ళీ పోతే దొరకదంటే మేము తింటాం. అయినా మేము ఇట్లున్నాం. అయినా బక్క పట్టవు కదా. అయినా బక్కగా అయినా చూడు కథ, అది ఎడిపోతుందో అర్థమవుతలేదు. మంచిగా ఆ బొట్టు గిట్లా పెట్టుకునేది ఎప్పటి నుంచి అలవాటు అయిందన్న? 30 years నుంచి. 30 ఏళ్ళ నుంచి. ఎందుకట్లా అంటే సడన్గా భక్తి పుట్టింది అప్పుడు? 30 years కింద బొట్టు పెట్టుకుంటే రాజకీయం రాకముందు ఇంట్లో పెద్దలు అని చెప్పిరా మీ నాయన మీ అమ్మ ఇట్లా బొట్టు పెట్టుకునేలా ఇంటికి అట్లా ఎవ్వరు చెప్పలేదు. నా అంతటా నేనే బొట్టు పెట్టుకుంటే మంచిగా అనిపించి అదే కంటిన్యూ చేస్తాను. 30 ఏళ్ళ నుంచి కంటిన్యూ అవుతుంది. 35 ఏళ్ళ నుంచి.